ఈరోజు ప్రోమోలు చూసేసి హౌస్లో ఏదేదో జరిగిపోయింది. గౌతమ్ పృథ్వీ భయంకరంగా కొట్టుకునేంత స్టేజ్కి వెళ్ళిపోయారు. చాలా అంటే చాలా బీభత్సం జరిగిపోయింది హౌస్ అంతా కూడా అని చెప్పేసి ఈరోజు ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కింద ఒక కామెంట్ చేయండి. అలాగే విశ్వక్సేన్ గారు హౌస్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత షోని దశని మార్చడానికి చాలా అంటే చాలా ప్రయత్నించారు. బట్ 100% సక్సెస్ అయ్యారా లేదా, 100% సక్సెస్ అయినా కూడా కింద కామెంట్ చేయండి. లేదు ఆ షోని ఎలా ఉందో యథావిధిగా తీసుకెళ్ళారు అని చెప్పేసి అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఈరోజు రివ్యూ అయితే అద్దరిపోబోతుంది. లాస్ట్ వరకు చూడడానికి అయితే 100% ట్రై చేయండి. అలాగే ఇంతకు ముందులా ఆల్మోస్ట్ నేను వీడియోలు చేయాలనుకుంటా ఉంటాను. ఎందుకంటే ప్రతిసారి ఈ ప్రోమోని చూడటం, ప్రోమో చూసిన తర్వాత మళ్ళీ ఎపిసోడ్లు చూడటం, ఎపిసోడ్ చూసిన తర్వాత అరే ఇంతే ఏందిరా బాబు ఇంత సప్పగా అయిపోయింది అనుకునే వాళ్ళకి ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది, ఎపిసోడ్ బాగా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే దయచేసి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఓకే, ఎప్పుడు జరిగినట్టుగానే ఈసారి కూడా ప్రోమో చూసేసేది. అలాగే ఈరోజు ఎపిసోడ్ ఏదో బీభత్సంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇంకొక 20 రోజుల్లో ఉంది మొత్తం బిగ్ బాస్ అని చెప్పేసి నేను కూడా చాలా ఆతృతగా అయితే ఎపిసోడ్ చూడటం జరిగింది. నిన్న ఎపిసోడ్ చూశాను, అంతగా ఏం అనిపించలేదు. ఈరోజు విశ్వక్సేన్ గారి ప్రోమో వచ్చిన తర్వాత అతని మెకానిక్ రాతోడు అని చెప్పేసి ఒక సినిమా అయితే ఉంది కదా, ఆ సినిమా ప్రమోషన్ కోసం అయితే బిగ్ బాస్ హౌస్కి అయితే వచ్చారు. చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. రోహిణి అండ్ ముఖ్య అవినాష్ అండ్ తేజ వీళ్ళు ముగ్గురు అయితే ఎంత ఎంటర్టైన్ చేయాలో అంతవరకు అయితే అందరిని ఎంటర్టైన్ అయితే సూపర్గా చేశారు. అంతేకాదు ఏ టాస్క్ పెట్టినా ఏ ఏంది ఎలాంటిది ఇచ్చినా సరే వీళ్ళు ముగ్గురు ఉంటే ఆట దశ దిశ అన్నీ కూడా చేంజ్ చేసేస్తారబ్బా. అలా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను కామెడీని బాగా ఇష్టపడతా, అంతేగాని ఫైట్లు ఇవన్నీ నేనేమి ఇష్టపడను. అలాగే టెక్నికల్గా స్ట్రాటజీ అని చెప్పేసి ఇలాగ గేమ్ ఆడితే నాకు అస్సలు నచ్చదు. చాలా హ్యాపీగా అందరినీ ఎప్పుడు నవ్విస్తూ ఉన్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఆ ముగ్గురిని తీసుకుంటే హౌస్లో మాత్రం వీళ్ళు ముగ్గురు ఉన్నంతసేపు హౌస్కి మంచి కళ. ఇంతకుముందు లాగలేదు. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారో ఆ ఎంట్రీ నుంచి అయితే నేను చూస్తూ ఉన్నాను, రెగ్యులర్గా చూస్తూ ఉన్నాను ముక్కు అవినాష్ని, తేజని, రోహిణిని. సో చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేస్తారు వీళ్ళు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఫన్ క్రియేట్ అవుద్ది. ఈరోజు కూడా విశ్వక్సేన్ గారు వచ్చినా కూడా వీళ్ళు ముగ్గురుతోనే అంతా ఫన్ అంతా క్రియేట్ చేయించుకున్నారు తను. సో ఓకే, మొత్తానికైతే విశ్వక్సేన్ గారికి తన మెకానిక్ రాథోడ్ మూవీ ఏదైతే ఉందో అది సక్సెస్ అవ్వాలని చెప్పేసి 100% అయితే నేనైతే కోరుకుంటా ఉన్నాను. ఓకే, అలాగే ఈరోజు ఫైట్ అయితే జరిగింది కదా గౌతమ్కి పృథ్వీకి జరిగింది కదా. ఎవరు చీఫ్ కంటెండర్ అయితే ఎవరికి ఏంటి ఏముండదు. 1 వీక్ మెగా చీఫ్ ఛాన్స్ వస్తుంది అంతే. అది దృష్టిలో పెట్టుకొని గౌతమ్ చేసిన పాయింట్లు బాగున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎవరిని నేను తప్పుపరచడం లేదు, తప్పుగా అనుకోవడంలా. గౌతము తన ఏదైతే ఒపీనియన్ ఉందో తన ఒపీనియన్ని షేర్ చేసుకున్నాడు, పృథ్వీ కూడా తన ఒపీనియన్ షేర్ చేసుకున్నాడు. బట్ గౌతమ్ని ఫస్ట్ నుంచి చూస్తున్నంతసేపు, అంటే తను ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇచ్చారో అప్పటి నుంచి కూడా ప్రతి దాంట్లో దూరటం అనేది గౌతమ్కి అలవాటు. ఇప్పుడే కాదు ఎప్పుడు అలవాటు తనకి. తను డిఫెన్స్ చేసుకోలేడు, బట్ డిఫెన్స్ చేసుకోవడానికి చాలా వరకు ట్రై చేస్తాడు. సో ఈరోజు కూడా ట్రై చేశాడు. అనవసరంగా పృథ్వీని గెలకడం అనేది గౌతమ్ చేసిన తప్పే 100%. ఎందుకంటే అటుపక్క నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ ఫ్రెండ్స్ పృథ్వీ అని తెలుసు. అతనికే కాదు, తను ఫస్ట్ నుంచి కూడా తను షో చూసే కదా వెళ్ళాడు. యావత్తు ఆంధ్రప్రదేశ్లో అందరు కూడా పృథ్వీ నిఖిల్ ఇద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్ హౌస్ అని చెప్పేసి అందరికి తెలుసు. ఓకేనా? వాళ్ళిద్దరు ఇప్పుడు కూడా అట్లాగనే ఉంటారు. అది తెలిసి కూడా నోరు జారటం అంటారు గౌతమ్ని. నోరు జారి గ్రూప్గా ఆడుతున్నారు అని చెప్పేసి ప్రేరణని, యష్మిని, పృథ్వీని లాగి, అంటే తన బూతులే మాట్లాడలేదు, లాగటం అనేది తప్పు అబ్బాయి. ఎందుకంటే ఇది గేమ్ అనమాట. ఈ గేమ్ అంతా చూస్తున్నా కూడా ఇది నబిల్ని చూసారా, నబిల్ సైలెంట్గా ఉన్నాడు. అలాగుంటే బాగుండేది. ఆల్మోస్ట్ ఇప్పుడు తను నిఖిల్ని తొక్కేసి టాప్లో ఉన్నాడని చెప్పేసి అయితే యాజ్ పర్ యాజ్ పోల్స్ ఎవరైతే అన్అఫిషియల్ అఫిషియల్ మనకి ఎవరికి తెలియదు కదా. అబ్బా, అది నా పరిస్థితి. దాకా గొంతు లేదు. ఇప్పుడు జలుబు ఫస్ట్ నుంచే ఉందలే. ఇది
ఎక్కువ మాట్లాడితే ఇలాగ వచ్చేస్తుంది. నిఖిల్ అండ్ పృథ్వీ ఇద్దరు ఫ్రెండ్స్, ప్రేరణ, యష్మి వీళ్ళని కూడా లాగడం అనేది చాలా అంటే చాలా తప్పు. ఎందుకు అతను లాగడం జరుగుతుందంటే తన పాయింట్ కూడా బాగానే ఉంది. ఎప్పుడైతే ఫస్ట్లోనే వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేకముందలే అప్పుడే నాగార్జున గారు కావచ్చు, బిగ్ బాస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అందరికి ఏం చెప్పారంటే హౌస్లోకి తుఫాన్ రాబోతుంది, 8 మెంబర్స్ తుఫాన్ రాబోతుంది, వాళ్ళతో జాగ్రత్త అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. నాగార్జున గారు కూడా చెప్పారు. సో అప్పుడు అందరూ కూడా ఒక ఒపీనియన్ ఉండే, వచ్చిన వాళ్ళందరినీ తొక్కేస్తాం అని చెప్పేసి కొంతమంది ఏదో కామెడీకి అన్నారో లేదంటే ఈ మాట వెళ్తుందో లేదో అని చెప్పేసి అన్నారో అప్పుడు అన్నారు. ఆ పాయింట్నే తీసుకొని పాత విషయాలన్నీ లోడుకుంటా గౌతము అంటే ఎపిసోడ్లు చూసాడు కాబట్టి పాత విషయాలు లోడుకుంటా వచ్చి ఇప్పుడు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే రోహిణి మెగా చీఫ్ కాలేదు, అలాగే పృథ్వీ కూడా మెగా చీఫ్ కాలేదు. అందరూ కూడా ఇప్పుడు వీళ్ళిద్దరే ఉన్నారనుకుంటా, వీళ్ళిద్దరే కాదులే, అసలు ఇంతవరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పృథ్వీ అనే అతను మెగా చీఫ్ అవ్వలేదు, ఎవరు కూడా కానీ ఇవ్వలేదు తన్ని. మేబీ లాస్ట్ టైం కూడా ఛాన్స్ వచ్చింది ఒక 3 వీక్స్ బ్యాక్, బట్ అప్పుడు కూడా కాలేదు, ఇప్పుడు కూడా కాలేదు. ఓకే, ఈ 2 మెగా చీఫ్ ఎవరైనా పర్వాలేదు, కానీ ఈసారి ఛాన్స్ లేదు కదా గౌతమ్కి. అతను సైలెంట్గా ఉండొచ్చు, సపోర్ట్ చేసి గమ్మున ఉండాలా, కానీ అనవసరంగా మాట్లాడటం అనేది గౌతమ్ చేసిన తప్పు. దీనివల్ల తన గ్రాఫ్ పెరిగిందా అంటే ఇప్పుడు ఎక్కువగా ఆ ఎపిసోడ్లో గౌతమ్ అండ్ పృథ్వీ మాత్రం బాగా ఎక్స్పోజ్ అయ్యారు. బాగా మిగతా వాళ్ళు ఎట్లా ఉన్నా సరే వీళ్ళిద్దరు మాత్రం మంచిగా ఎక్స్పోజ్ అయితే అయ్యారు కదా. మొత్తానికి గౌతమ్కి ఇది ప్లస్ పాయింట్, అలాగే పృథ్వీ కూడా ప్లస్ పాయింట్. ఫస్ట్ నుంచి కూడా ఎవ్రీ వీక్ పృథ్వీ నోరు జారటము, పెద్ద పెద్దగా అరవటం, తను ఎవరో ఒకరు గెలకటము అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. బట్ ఒకటి మాత్రం గమనించడం లేదో, పృథ్వీని ఎవరైనా గెలిగితే వాళ్ళు నెక్స్ట్ ఎలిమినేషన్ అయిపోతున్నారు. అవునా కాదా? నిజం. మణికంఠ బుష్ అతను వెళ్ళిపోయాడు ఉండలేక హౌస్లో. ఇలా కొన్ని సంఘటనలు అయితే ఉన్నాయి. సో అది కూడా హౌస్లోకి వెళ్ళిన గౌతమ్ మనసులో పెట్టుకుని ఉంటే బాగుండేది, కొంచెం సైలెంట్గా ఉంటే నబిల్ లాగా. అదేం లేకుండా ఓపెన్ అయిపోవటం, అన్నిట్లో ఎక్స్పోజ్ అయిపోయేసి తనే ఎక్కువగా స్క్రీన్ మీద కనిపించాలనుకోవటం, ఇది చాలా అంటే చాలా చీప్ అనమాట. నాకైతే నా ఒపీనియన్ అయితే చాలా చీప్గా అనిపించింది నాకు అది. పోతే హౌస్లో ఒక ముగ్గురు మాత్రం ఉన్నారు. వీళ్ళు ముగ్గురికి ఏంటంటే కప్పు బల్లె ఏం బల్లేదు. చూసా ఈరోజు అంతా ఎపిసోడ్ అంతా లైవ్ కూడా కొంత చూశాను. కప్పులు గిప్పులు ఏం బల్లె. మన ఫ్యామిలీ వీక్ ఎండ్ అయిందా అంతటితో మాకు పూర్తి అయిపోయింది బిగ్ బాస్ అని చెప్పేసి కొంతమంది కూర్చున్నారు. వాళ్ళు ఎవరో కాదు, తేజ, రోహిణి, అవినాష్. బట్ అవినాష్ మనసులో మాత్రం కప్పు గెలవాలనుంది. అది కాదు, ఎందుకంటే ఒక టాక్ అనేది వెళ్ళిపోయింది, కమెడియన్స్ కప్పులు గెలవలేరని చెప్పేసి. కప్పు గెలిచేది ఎవరో కింద కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అందరూ కూడా పోల్స్ పెడతా ఉన్నారు, నిఖిల్ గౌతమ్, నిఖిల్ గౌతమ్, నిఖిల్ ప్రేరణ, నిఖిల్ ప్రేరణ, నిఖిల్ ప్రేరణ గౌతమ్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా పెడుతున్నారు. అలాగే ఈరోజు ఎలిమినేషన్ అయ్యేది ఎవరైనా చూసారనుకోండి, డేంజర్ జోన్లో ఉన్నది ఎవరున్నారు? పృథ్వీ ప్లస్ యష్మి ఇద్దరు ఉన్నారు డేంజర్ జోన్లో. అలాగే విష్ణుప్రియ కూడా ఉంది. ప్రతిసారి విష్ణుప్రియకి ఎవరు ఓట్లు వేస్తారో అర్థం కాదు. మంచి పిఆర్ టీం తగిలినట్టుంది విష్ణుప్రియకి, పృథ్వీకి అండ్ యష్మికి. ఇంతవరకు తీసుకొచ్చారు. ఇంతకుముందు పాత కంటెస్టెంట్లు ఎలా ఉన్నా సరే ఈసారి మాత్రం నాకు కొంచెం బాగా అనిపించింది. ఎందుకంటే చాలా గట్టిగా అయితే డిఫెన్స్ చేసుకుంటా ఉన్నారు వీళ్ళు కూడా పిఆర్ టీం పెట్టుకొని. పిఆర్ టీం పెట్టుకున్నంత మాత్రాన ఓట్లు పడిపోతాయి అనుకుంటే అది తప్పు. ఎందుకంటే పిఆర్ టీం లక్షల్లో ఉండరు కదా, జెన్యున్ ఆడియన్స్ కూడా ఉన్నారు చాలా వరకు. అది కూడా వాళ్ళ మనసులో పెట్టుకొని ఎంత పిఆర్ ఉన్నా ఏం చేస్తారు, ట్రోల్ చేయగలరు, వాళ్ళని ట్రోల్ చేయగలరు, వాళ్ళని పాజిటివ్గా తీసుకెళ్ళగలరు జనాల్లోకి, అంతవరకే కానీ ఇంకేం ఉండదు. పిఆర్ని పెట్టుకోవడం వల్ల వాళ్ళకి డబ్బులు బొక్క. ఎవరైనా సరే జెన్యున్గా వెళ్తే బాగుండేది, బట్ పిఆర్ని పెట్టుకుని వెళ్ళారు కాబట్టి ఇంకా వాళ్ళ ఇష్టం అది. పిఆర్లు అనేది ఎంతవరకు సపోర్ట్ చేస్తారంటే అది కూడా ఒకటి, ఓట్లు వేయలేరు కదా వాళ్ళు. మోస్ట్లీ ఎక్కువగా రీచ్ అయ్యేదానికి ఎక్కువ మందికి పోస్ట్ చేయొచ్చు. దానివల్ల పిఆర్ వల్ల ఇప్పుడు ఆ కంటెస్టెంట్కి ఏం కాదు, బిగ్ బాస్కే యూజ్. ఓకేనా? ఇప్పుడు బిగ్ బాస్కి పిఆర్ ఉంటారా? పిఆర్ ఉండరు. ఈ కంటెస్టెంట్లు పెట్టుకున్న పిఆర్లే బిగ్ బాస్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తుంటారు. ఓకేనా? ఇది పాయింట్. ఓకే, ఈరోజు ఎపిసోడ్ అయితే ఇది అబ్బా. అంతగా మెయిన్ పాయింట్లు ఏమైనా ఉంటే మెయిన్ పాయింట్లు ఏం లేవు, ఓన్లీ ఈ గొడవ మాత్రమే. ఆ గొడవను కూడా అదే ప్రోమోలో ఎక్కువగా ఎక్స్పోజ్ చేసి చూపించారు. సో నేను కూడా ఎక్కువగా ఎగ్జైట్ అయిపోయాను. అలాగే సరే ఈరోజు ఎపిసోడ్ చూసి తర్వాత రేపు ఉదయం చేద్దాం అనుకున్నాను, బట్ కాదు, ఎప్పుడు ఎపిసోడ్ని అప్పుడే చేయటం బాగుంటుందని చెప్పేసి ఈరోజు ఎపిసోడ్ ఈరోజు చేస్తున్నాను. ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి కారణాలు అయితే చాలా అంటే చాలా ఉంది. ఎందుకంటే ప్రతిసారి నేను పాయింట్లు రాసుకోవటం, తర్వాత ఆ రోజు అయిపోవటము, నెక్స్ట్ రోజు చేద్దాం అనుకోవటము, ఇలా కంటిన్యూ అయిపోయింది. బట్ కంటిన్యూస్గా ఒక 50-60 డేస్ అయితే కంటిన్యూ చేశా మంచి వీడియోస్. ఓకేనా? వీడియోస్ కూడా వ్యూస్ కొంచెం తగ్గినాయి అనుకున్నాను నేను, బట్ లేదు కొంచెం కానీ
ఒక్కరోజు ఆదమరిస్తే నెక్స్ట్ రోజు మన వీడియోని ఎవరు చూడరు, నాకు అర్థమైపోయింది. ఓకేనా గైస్? నా వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ రాజు వాణివల్లి.